చాలా చండాలంగా ఉందండి. ఏముంది ఆ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం మీద మాకేం బాధ వస్తే ఎవరి దగ్గర తెలుస్తలేదు. ఎమ్మెల్యే అంటే నిలబెట్టారు కదా, మీరు ఓటేశారు కదా అంటారు. ఉదాహరణ వేసాం కానీ ఏది ఎమ్మెల్యే పిఠాపురం ఎక్కడన్నా చూపించండి ఎమ్మెల్యే. అన్ని ఊర్లకి ఎమ్మెల్యే ఉన్నాడు కానీ పిఠాపురానికి ఎమ్మెల్యే లేడండి. లేరండి. మనిషి పెట్టిన వాళ్ళ పేరు మీరు చెప్తే తప్ప పెట్టిన మనిషి పేరు కూడా మాకు తెలియదు. ఈ రైతులకి మరి న్యాయం చేయకపోతే నెక్స్ట్ టైం కష్టంగా ఉంటుంది, కూటమి ప్రభుత్వానికి నష్టంగా ఉంటుంది. మేము చూస్తుండగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. డైలీ 4-5 యాక్సిడెంట్లు అయిపోయాయి. అంటే ఉప్పాడు వెళ్ళి దారి అండి డ్రైవర్ కాలనీ, అది ఆయన రాగానే వేసారు. అలాగే సోమలకోట ఏ ప్రభుత్వం కూడా వేయలేకపోయింది, ఆయన వేయించారు. పిఠాపురం సేవ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఇన్నాళ్ళు రాజకీయం ఏదో ఒకటి మాట్లాడేవారు, రాజకీయం కూడా లేదండి, పోయింది. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరేక. ఈరోజు మనం ఉన్నాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఏదైనా తేడా అనేది ఉన్నదా లేదా, ఇక్కడ ప్రజలు అడిగి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. ఏ పరిపాలన బాగుంది, గత ప్రభుత్వందా ఈ ప్రభుత్వందా? ఏం చెప్తాం, మేము ఇక్కడ ఉండలేదు కదా. ఎక్కడున్నా నీ ప్రభుత్వ పరిపాలన ఎక్కడన్నా ఒకటే కదా. ఎక్కడున్నా ఒకటే, ఏంటంటే ఇక్కడ ఉంటే ఏం ఎలా ఉన్నది ఏంటి చెప్పగలం. అంటే ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురంలో ఆయన పరిపాలన ఎలా ఉంది? కొంచెం రోడ్లు అవి బాగుపడ్డాయి, దానికోసం అది ఒకటే. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది మరి? గత ప్రభుత్వంలో ఏముందో గతుకులు ఉండి. ఇప్పుడు గత ప్రభుత్వ పరిపాలన బాగుంది, ఈ ప్రభుత్వ పరిపాలన బాగుందా? ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఎందుకని? బాగుందండి, రోడ్లు అన్ని అభివృద్ధి అవుతున్నాయి కదా. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పరిపాలన? బాగుందండి. పట్టించుకుంటారా నాయకులందరూ? ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చారు కదా పదవి, ఆయన రాకతో వర్మ గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని కొంతమంది విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఏముందండి, మరి అది ఎలా ఇచ్చారో మరి అసలు ఆయనకే ఇవ్వాలి, మరి ఎలా మనకి. గత ప్రభుత్వ పరిపాలనకి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనకి ఎలాంటి తేడా అన్నది మీరు చూస్తున్నారు? తేడా చెప్పగానే బాగుందని చెప్తాను. ఇంతకుముందు రోడ్లు ఉండేవి కదా, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, ప్రతిదీ అంటే స్లోగా జరుగుతుంది కానీ బాగుందండి ఇప్పుడు పాలన. బాగుందండి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం బాగుందా? ఎందుకని? రోడ్లు వేసారు కదండి అన్ని. గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కానీ అభివృద్ధి ఎక్కడ లేదండి. ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసారు, అన్నీ బాగున్నాయి, సిమెంట్ రోడ్లు వేసారు, బాగానే ఉందనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. పవన్ కళ్యాణ్ పరిపాలన బాగుందండి. బాగుందా? చేస్తున్నారా? ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారా? చేస్తున్నారండి, మరి ఇంకా టైం ఉండాలి కదండి. 1 year కూడా అవ్వలేదు పూర్తిగా, చేస్తారండి. ఈ సూపర్ 6 పథకాలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 పథకాలు బాగానే ఉన్నాయండి. అంటే ఇంకా అమలు చేయలేదు. అయ్యి ఒకటి చేస్తున్నారు కదా, మరి వాళ్ళు టైం పడుతుందండి. ఇంకా ఎలా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? బాగుంది. ఏ ప్రభుత్వం బాగుంది? అది కాదమ్మా, నీకు నువ్వు ఓటేసావా? ఏ ప్రభుత్వం నీకు నచ్చింది, ఏ ప్రభుత్వ పరిపాలన నచ్చింది? ప్రస్తుతానికి అయితే అంటే మొదట పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం మరి మా వీధిలో గట్రా రోడ్లు రావడం అది జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? బాగా ఉంది, బాగా చేసుకుంటున్నారు. మొన్న కూడా చిన్న గొడవలు అయినా సరే ఏమైనా గొడవలు వచ్చినా వెంటనే ఆయన ఉండి అన్ని చూసుకుంటున్నారు. ఏదైనా సమస్య వచ్చినా వెంటనే పట్టించుకుంటున్నారా? ఎలా ఉంది గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అయితే అండి, చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కూడా రోడ్లు ఎక్కడికెక్కడికి బొక్కలాడిపోయి, కన్నాలాడిపోయి, బంటలాడిపోయింది అండి. జగన్ గారి పరిపాలన కూడా మా దిద్దిగా రోడ్ల గురించి పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కొత్తలోనే మరి వెంటనే రోడ్ల గురించి చర్య తీసుకున్నారు, కాలువల గురించి తీసుకున్నారు. మంచి భవిష్యత్తులో బిడ్డలు ఎదగాలని కూడా ఆశిస్తున్నారు. ఇంకా భవిష్యత్తు అభివృద్ధి పెంచాలనేసి 30 బిడ్డలు అందరూ కూడా మరి భవిష్యత్తులో పెరగాల, మా పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నారు, చేస్తారు కూడా నుండి. అలాగే మా ఇంట్లో కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. పిల్ల టీచర్ ఉంది, ఒక పిల్ల చిన్నపిల్ల కూడా చదువుతుందండి, పెద్ద కూడా చదువుతున్నాడు. మరి అలాగే ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముకుని ఆ బిడ్డలను అలా పోషించుకుంటా మరి రాత్రి అనగా పొగలానికి వెళ్ళిపోండి, రోడ్లు అంట గోతుల్లో పడిపోయి గోతులు కాబట్టి కదా ఇప్పుడు రోడ్డు అంటాలంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాం. మరి మంచి 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 నాయకుడిగా మనకి వచ్చి మన భవిష్యత్తులో మన కుర్ర బిడ్డలను అందరినీ మరి ఆశించి మరి తీసుకురావాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు ఏ రోడ్డుని వెళ్ళినారే మళ్ళీ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నారు. రోడ్లు గురించి పెద్ద చర్య తీసుకున్నారు. ఇంకా బాగా చేస్తారు కూడా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇంతవరకు నాయకులు చేసిన నాయకులు కాదు, పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఏ నాయకుడు కూడా చేయలేదు. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి పరిపాలన చాలా చండాలంగా ఉందండి. ఏముంది ఆ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం మీద చాలా బాగుంది. ఈ రోడ్లు అవి వేసారని అంటున్నారు. ఏమిటండి గోతులుగా పెట్టడమా? అది ప్రతి కూడా గోతులుగా పెట్టేస్తాడు. చదువుకుంటే పిల్లలు ఏమైపోయారు, వాళ్ళందరూ ఏమైపోయారండి. ఇలా అమ్మఒడి అంటే సినిమా పథకం ఇటేదేనండి.
చెప్పండి. విద్య కదా మెయిన్ పిల్లలకి. ఇప్పుడు ఎవడో ఆస్తులు సంపాదించలేడు, ఆస్తులు ఎవడో సంపాదించలేడండి. కష్టపడి తినడానికి సరిపోద్ది. అలాంటిది చదివించాలంటే అదే ఆస్తి. పిల్లల్ని చదివించుకుంటేది ఆస్తి. అలాంటిది ఇవ్వాలి. విద్య ఉందా? ఆయన ఉన్నప్పుడు వైద్యం ఎలా ఉండేది? ప్రతి వార్డుకి, ఒక వార్డుకి, ఊరికి కాదండి, హాస్పిటల్ పెట్టాడు. చాలా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడండి? ఉన్నాడు ఏంటి? అసలు పిఠాపురం వచ్చాడేంటి? ఎప్పుడు వచ్చాడు? వాళ్ళకి ఎన్ని నెలలు అయిందండి వచ్చింది? ఎక్కడికి వచ్చారు? ఆయన ఇప్పుడు పిఠాపురంలో ఏమో తిరిగాడా? ఎక్కడో ఒకసారి మీటింగ్ అయితే అయిపోతుంది. ఆయన లేకపోయినా ఆయన్ని మొత్తం అన్ని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టారా? అతను ఎక్కడ ఉన్నాడండి? చెప్పండి. అతను ఎక్కడ ఉన్నాడు? ఏ ఊళ్ళో ఉన్నాడు? అడగండి. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇక్కడికి వచ్చాడా పిఠాపురం ఎప్పుడైనా? ఆయన వచ్చాడేటి పిఠాపురం? పెట్టారు ఎంత వచ్చినాయి మాదేపల్లి సీనియర్ ఎవరో పెట్టారు. వచ్చాడేంటి పిఠాపురం? ఎక్కడో ఒకసారి వస్తాడు గుడికి, ఏదో గుళ్ళోకి వెళ్ళి అక్కడికి వెళ్తారు అంతే. అది పుట్టకోలకి, అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. ఈ సూపర్ 6 పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? చండాలం అండి. సూపర్ 6 పథకం ఏం ఇచ్చారేంటి? ఇచ్చారా? మరి మీకు తెలీదా సూపర్ 6 పథకాలు ఇచ్చారో లేదో మీకు తెలీదా? అది పింఛన్లు అవి కూడా వచ్చిన నెలల్లోపే పింఛన్లు పెంచి చేసి ఇచ్చారు కదా, దాని మీద. కానీ పెన్షన్లు ఉన్నాయో తీసేస్తారని అంటున్నారు కదా. ఇంకా కొత్తగా లేవు కదా. ఇప్పుడు కొత్త ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు ఉన్నాయో తీసేస్తారంటే, ఎంక్వైరీ చేస్తారంట, ఇంక తీసేస్తారని అంటున్నారు కదా. ఇంకేముందండి? అది ఆడబిడ్డలకి ఇంత డబ్బులు వేస్తామన్నారు. 2 మనిషికి వేస్తాన్నారు. 7 ముగ్గురు ఉంటే ముగ్గురికి, నలుగురు ఉంటే నలుగురికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి. ఇప్పుడు ఉన్నవాడికే లేదు, ఆడ ఒకరికైనా ఇచ్చి కూడా అది లేదు. ఇంకేముందండి? ప్రభుత్వం ఏం లేదండి. సూపర్ 6 కాదండి, సెక్స్ 6 అయిపోయిందండి. ఇంకా అయిపోయింది. ప్రభుత్వం ఏమి ఉండదండి ఇది. సో ఇదిగో జమినీ ఎలక్షన్ అంటున్నారు కదా, మరి జమినీ ఎలక్షన్ వస్తే చాలు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతాను, మళ్ళీ ఉండదు. ఇంకా ఎలా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఎలా ఉందంటే ఏం చెప్తామండి, ఉదాహరణకి ఇబ్బందులు పడడం తప్ప ఏమి లేదు. మాకేం బాధ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళదో తెలుస్తలేదు. ఎమ్మెల్యే అంటే నిలబెట్టారు కదా, మీరు ఓటు వేసారు కదా అంటారు. ఉదాహరణకి వేసాం, కానీ ఇది ఎమ్మెల్యే పిఠాపురం ఎక్కడున్నారు చూపించండి. ఎమ్మెల్యే మనిషిని పెట్టారన్నారు కదా, ఎవరిని పెట్టారు చెప్పండి? ఎవరు లేరండి, అందుబాటులో ఉంటున్నారన్నారు కదా. ఎవరు లేరండి, ఎవరు సాయం చేయరండి. మన ఆపదొచ్చి వెళ్ళి చెప్పనుకోండి, చెప్తాం అంటారండి, అది అక్కడే ఉంటుంది. చెప్పుకోడు ఎవరు పిఠాపురం సేవ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఇన్నాళ్ళు రాజకీయం ఏదో ఒకటి మాట్లాడేవారు, రాజకీయం కూడా లేదండి, పోయింది. పిఠాపురం ఆయన నిలబెట్టడం గొప్పే, గెలిపించడం గొప్పే. కానీ ఇది ఎవరైనా వారంట్లు ఉంటే వీళ్ళు చెప్పేవారండి, బెదిరించేవారు. వారంట్లు లేరు, ఎవరిని బెదిరిస్తారండి? ఎలా అనిపిస్తుంది గడిచిన కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు? మనకు తప్పవండి, మనం కష్టపడడం తప్పదు, కానీ చేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. మన ఇబ్బంది వచ్చి బాధ వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఎవరు చేసేవాడు లేరు, చూపించండి ఒకసారి. ఎవరు లేడు, ఎవరు బాధలు ఆడి. సూపర్ 6 పథకాలు అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఏ పథకాలు లేవండి, ఎవరికి ఉంటాయండి. అంకివాళ్ళకి వంగితే లేనోడికి ఎవరు సేవ చేయడు. కూలోడు అంటే కూలోడే, ఇంకా ఆడెప్పటికీ రూపాయి తిని గవర్నమెంట్ సొమ్ము తిని వాగం కూడా లేదు. ఎందుకంటే రానివారు కదా, వీళ్ళే తినేస్తారు కదా, మన దాకా ఎక్కడ రానిస్తారు? ఇప్పుడు వచ్చి అబ్బాయి నాకు పథకం ఇచ్చారు, అబ్బాయి నీకు ఈ పథకం వచ్చిందంటే అన్నం ఒక లోను లేదు, నా వయసు అంతా 51, ఒక లోను లేదు, ఏ పథకం లేదు. ఎవరి మట్టుకు ఆడే అనుకో. ఒకదానికి పాత వస్తే వరమారి దగ్గరకో, పెన్ను దొరబారి దగ్గరకో, వంగ గీత దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఏ గీత దగ్గరికి వెళ్ళో తెలుస్తలేదు. పిఠాపురంకి ఎమ్మెల్యే అంతే. ఏది మా బాధతో అక్కడికి వెళ్ళి గ్రాస్ గుర్తు దగ్గరికి వెళ్తాం, కూర్చోబెడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మన పని మందే, మన కూలోడి పని కూలోడితే ఇంక చూడక్కర్లేదు. దేవుడని ఎవడు పట్టించుకోరండి. మీకు ఇక్కడ మరి ఆయన వస్తూ ఉన్నారు, ఇలాగ ఇక్కడ జనవాణి కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయని అంటున్నారు కదా? అంటున్నారు, అనుకోవడమే. అవి ఏం జరుగుతలేదు, అనుకోవాలి అంతే. ఏం జరుగుతుందండి? ఆయన చిత్రాలు వచ్చాడు, పిఠాపురం ఎలా ఉంది ఆయనకి వెళ్తా. పిఠాపురం ఏ పక్క వచ్చాడు అడగని పోనీ. చిత్రాలు వచ్చి మీటింగ్ పెట్టుకుంటూ జనం మీద పోయారు, అంతే అయిపోయింది. అయాల మీటింగ్ అయిపోయింది, దెబ్బలు తగిలాడు, ఇంటికి పోయాడు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పరిపాలన అనేది అయితే పిఠాపురం ఏం కాపాడతలేదండి. రోడ్లో వేసారు ఎక్కడైనా. పిఠాపురం అయితే పరిపాలన అయితే ఎవరో కనబడతలేదండి, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంటే అన్ని ఊర్లకి ఎమ్మెల్యే ఉన్నాడు కానీ పిఠాపురానికి ఎమ్మెల్యే లేడండి. ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి అభిమానులు అన్న వాళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నామండి. గెలిచిన నెల రోజులకి 2 రోజులకి వచ్చారండి. మళ్ళీ తర్వాత ఒక 3 నెలలకి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మొన్న చిత్రాడ కాపాడారు, మళ్ళీ అక్కడ కాపాడలేదండి. అంటే ఆయన లేకపోయినా ఆయన ఒక మనిషిని పెట్టి పనులు చేపిస్తున్నారని అంటున్నారు. పేరండి మనిషి పెట్టిన పేరు మీరు చెప్తే తప్ప పెట్టిన మనిషి పేరు కూడా మాకు తెలియదు. జనవాణి అన్నారు, ఎక్కడ ఏమో ఏమో జరుగుతున్నాయో తెలియదండి.
ఈరోజు వర్మ గారు ఇవ్వండి ఇదే ఆఫీస్ వర్మ గారి ఆఫీసు మీ దగ్గరికి వెళ్ళి ఏదైనా పలానా సమస్య ఉందంటే అలా వచ్చి చేసేవాడు కంటి చూపుతో శాసించే వర్మ గారు అండి. ఇవాళ వర్మ గారు ఎక్కడ లేరండి. ఇవాళ పిఠాపురం అల్లకొల్లారం అయిపోయినండి. ఆయన కానీ సైలెన్స్గా అందరినీ కార్యకర్తలు అందరినీ కూడా పైన అధికారంలో ఉన్నాం కాబట్టి ఆయన కూడా ఇబ్బందులు పడుతున్నారు బాబు గారు. మనం కూడా సహకరించాలని ఆయన ప్రతి ఒక్క కార్యకర్త కూడా సరి చెప్తూ వస్తున్నారండి. లేదు బాగుందండి ప్రస్తుతం బాగుందా? అన్ని చాలా మటుకు బాగుంది. అంటే ఏమి అభివృద్ధి అనేది కనిపించింది మీకు? ఎలా ఉంది? ప్రస్తుతానికి రోడ్లు అయ్యాయి చాలా మటుకు క్లీనింగ్ అనేది బాగుందండి. ఇంత ముందు మీద చుట్టుపక్కల రోడ్లు కూడా అన్ని పడ్డాయి. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది పిఠాపురంలో? బాగానే ఉంది ప్రస్తుతం. అమ్మ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బాగానే ఉంది. చుట్టూ చేసిన ప్రభుత్వాలు కానీ ఇన్ని కూడా చాలా కూడా లాస్లో ఉన్నాయి కానీ కవర్ చేయడానికి టైం పడుతుందమ్మా. ఇన్ని టైం పడుతుంది. అయినా పవన్ కళ్యాణ్ కానీ విమర్శించిన అలా కాదు. ఆయన డిప్యూటీ సీఎం, ఆయన బయట రావాలి ఎంత కేటగిరీగా మనం మాట్లాడే ముందు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం అంటే ఆసామాసీయం కదా. ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఆయన కూడా ఎంతమంది ప్రేక్షకులు కొత్త స్పీచ్ ఆలకించాలని అందరూ కూడా అనుకుంటున్నారు. ఆయన దూరం అవ్వక కాపాడదమా రకరకాలుగా అంటే ఎప్పుడు 4 2 నెలలకో 3 నెలలకో ఒకసారి టీవీలో మడికైనా పిఠాపురం ప్రజలను ఎలా ఉన్నారో ఏటైనా త్వరగా సంప్రదించి మనకైనా అందిస్తే అంతవరకు కూడా ఇంత సమస్యలు ఏమి రావు. కానీ నేను సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుని ఏంటంటే అమ్మ ఇక్కడ లేడీస్కి మహారాష్ట్రలో వస్తున్నారు, మరుగుదొడ్డి లేవు. ఇప్పటి నుంచో చెప్తున్నాను, మరుగుదొడ్డి మహారాష్ట్రలో వస్తారు. సెంట్రల్కి మనకి ఎక్కడన్నా లేడీస్ జెంట్స్ అయినా పర్లేదు. ఇంకా తాత్కాలికంగా ఉంటున్నాయి కదా ఈ మరుగుదొడ్లు, తాత్కాలికంగా పెట్టింటే బాగుంటుంది. అది ఎంతమందికి వచ్చి వాటి కోసం చెప్పాము. గత చాలా మందికి ఎదగానే చెప్పాము, తక్కువగా చెప్పాము. ఎక్కడ వేసిన బొమ్మలు ఎక్కడే మన మున్సిపాలిటీకి వెళ్ళి మన అన్న ధైర్యం మాకు ధైర్యం సరిపోతాం. జనరల్గా జరగవచ్చిందన్నమాట. మేము మెయిన్ ఏదైనా సరే 1కి 2కి ఎవరికైనా ఇబ్బంది. అది ఒకటి పైన పెద్ద తర్వాత మేము ఎప్పటి నుంచో చెప్తాను, కాలేజీ స్టూడెంట్స్కి ఒకటే బస్సు ఇస్తుంది. మీ పిల్లలేమో ఒక బస్సు ఇస్తారు. వాళ్ళు చదువుకున్న నాన్న సంఖ్యలు లేకపోతే బస్సుకి వెళ్ళినాక అది కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ఏమన్నా వాళ్ళకి ఏర్పాటు చేస్తే పిల్లలు కూడా ఇదిగా ఉంటుంది. మన ఇప్పుడు దానికి శ్రీనివాస్ గారు ఎలక్షన్ ముందే దడ్డాలు ఆడించారు, పిల్లలకు ఉద్యోగాలైనా అయ్యేది ఎలక్షన్ అయిపోయినా మన అది కూడా దృష్టిలో పెట్టుకుని అమలుపరిచి పిల్లలైనా చదువుకునే పిల్లలకి కన్నా అంత కొంత జాబులు ఇస్తుంటే సంతోషంగా ఉంటుంది. మా కుర్రోళ్ళు కూడా ఆయన సీఎం గారి నుంచి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నుంచండి గ్యారెంటీ గెలిపిస్తాను అండపాగానే గెలిపించుకున్నాం. సార్ గారు సీఎం గారు మనకి ఏమన్నా పైనుంచి ఇదే తెచ్చి మా ఊరికి ఏమైనా గ్రాండ్ చేసి ఏదో తెప్పితే అందరూ సంతోషిస్తాం. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏ ప్రభుత్వ పరిపాలన వచ్చింది, ఎలా ఉంది? ఇప్పుడండి ఈ ప్రభుత్వం బాగుంది కదా. జనసేన మన కూటమి అంతా ఒకటి అయ్యి అంతా బాగుంది. ఇక్కడ పిఠాపురం అంతా బాగుంది. అభివృద్ధి అనేది ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా వరకు తేడా కనిపించింది. ఎలాంటి అభివృద్ధి అనేది చూసారు? రోడ్లని, టెంపుల్స్ ఇవన్నీ ఏదన్నా మనం పర్ఫెక్ట్గా మాట్లాడడానికి ఉంది ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో అలా లేదు. ఏం మాట్లాడడానికి కూడా మనకి క్లారిటీ చెప్పేవారు కాదు, మాట్లాడేవారు కాదు. ఇప్పుడంతా కూడా ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ బాగుంది. ఏదైనా మనం అడిగిన దానికి చెప్పిన దానికి కూడా బాగానే ఉంది. అంటే మహిళలుగా బయటికి మనం తిరగడానికి, మహిళలు బయటికి రావడానికి సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక బాగుంది. సూపర్ 6 పథకాలు అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏంటండి అది ఇంకా ఒకటి రిలీజ్ చేస్తున్నారు కదా, ఇంకా ఏమీ మొత్తం టోటల్గా రాలేదు కదా. రిలీజ్ చేసిన తర్వాత ఏదో ప్రస్తుతానికి ఇచ్చినవన్నీ కూడా బాగానే ఉంది. ఇప్పటికి ఇంకా రిలీజ్ చేశాక మొత్తం టోటల్గా చూడాలి. ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు కదా, ఇంకా దాన్ని బట్టి అప్పుడు చెప్పడానికి బాగుంటుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉందని పాలన అంటే అండి, పిఠాపురం సార్ వచ్చిన కాంచి మాకు పండగ అండి. ఎందుకంటే సంక్రాంతి అంటే మా గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే మాకు పెద్ద పండుగ అండి. మా చిన్నప్పటి నుంచి కూడా పెద్ద పండుగ అంటే సంక్రాంతి. సార్ నెక్కిన కాంచి కూడా ప్రతిరోజు సంక్రాంతి అండి మాకు. ఎందుకని అంటారంటే సార్ ఎక్కడున్నా కూడా మాకు ఆయన ఎక్కడున్నా కూడా పనులు జరుగుతున్నాయండి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడికి వచ్చి మనకు వీక్లీ కూర్చునండి మా సమస్యను ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారండి. దానికన్నా మాకు ఇంకా ఎక్కడ రోజు రావాలి అంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారండి. ఇలా పిఠాపురం ఏదో మామూలుగా
ఎమ్మెల్యేల కింద వచ్చి ఇదివరకు ఎమ్మెల్యేలు ఉండేవారండి. వాళ్ళ వచ్చి రోజు ఇక్కడ కూర్చుని ఆయన చేసి ఇది ఉండదు కదండి. ఆయన మొత్తం దేశాన్ని చూడాలండి. ఎందుకంటే మన రాష్ట్రమే కాకుండా 2 రాష్ట్రాలే కాకుండా మొత్తం దేశం అంతా, భారతదేశం అంతా కూడా ఆయన్ని ఇన్వాల్వ్మెంట్ చేసుకుని మోడీ గారు ఆయన్ని దగ్గర ఉండి ఆయన నమ్మి మోడీ గారు వారి పవన్ సార్ మా ప్రెసిడెంట్ గారు సిద్ధాంతాన్ని నమ్మి వారు సార్కి అప్పచెప్పిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తున్నారండి. అలాగే ఇక్కడ రాలేదని చాలామంది అంటారు. మేము కూడా వింటున్నామండి. అంటే ప్రజలు ఏంటంటే అంటారు సార్ రావాలి, మా నాయకుడిని చూడాలని వాళ్ళకు కూడా ఉంటుందండి. కానీ ఏంటంటే ఇక్కడ నాగేంద్రబాబు గారు నిన్న స్టార్ట్ అయ్యారండి. సార్ ఏమన్నారంటే నెలలో 2 సార్లు వస్తానని చెప్పేసి నాగేంద్రబాబు గారు అన్నారండి. నెలలో 2 సార్లు ఆయన వస్తారు. అలాగే సారు ప్రతి కార్యక్రమాన్ని కూడా అటెండ్ అవ్వకపోయినా నెలలో కాకపోయినా 2 నెలలకు ఒకసారండి సార్ వస్తానని మా ప్రెసిడెంట్ కూడా వస్తారని చెప్పారండి. అది జరుగుద్ది. అంటే ప్రజలకు ఏమంటే డైలీ కనపడి పని చేయకపోయినా పర్వాలేదండి, పని చేసేవాళ్ళు కావాలి. కానీ ఎక్కడ ఉంటే కానండి అంటే ఆయన వస్తే ఎలా ఉంటుందంటే సునామీలా ఉంటుందండి. ఈ సునామీని తట్టుకుని జనాన్ని ఇబ్బంది పెట్టకూడదని సార్ రారండి. సార్ రావాలనుకుంటే వీక్లీ ఇక్కడ వస్తారు. కానీ ఏంటంటే నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనే సంకల్పంతో సార్ ఉంటారండి. దానివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనేవాడు అంటే ఎవరిని కూడా వేరే వ్యక్తిని నా వల్ల హాని జరగకూడదు అనే కాన్సెప్ట్తో ఉంటారండి. మనం ఆయన విధానాన్ని పెట్టి నేను వస్తే ప్రజలు ఇబ్బంది పడతానే రారండి. లేకపోతే వారానికి ఒకసారి వచ్చే తత్వం అండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళి వారికి కూడా సేవ చేస్తున్నారు. అలాంటిది నియోజకవర్గానికి ఎలా చేసుకుంటారు అనేది మీ ఊహకి మీరే అందించండి మేడం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది పిఠాపురంలో? గత ప్రభుత్వం అంటే అండి, గత ప్రభుత్వం మనం చెప్పుకోవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మర్చిపోయి సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రతి వ్యక్తిని కూడా సోమరపోతనంగా చేశారండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు ఏదో సంక్షేమ పథకం 4,000 3,000 ఇచ్చి అమ్మఒడి అని ఇదని ఇచ్చి ప్రతి వాడిని పనిలోకి లేకుండా చేసుకునేవారండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కార్మికుడు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాడు. వాడు డబ్బులు గౌరవవేతనంగా డైలీ 1,200 1,000 రూపాయలు తీసుకుని గౌరవవేతనంగా తెచ్చుకుని ఈ కుటుంబాన్ని పోషించుకుని ఈరోజు కాలు రెగరేషన్ తిరుగుతున్నాడండి. ప్రతి వాడు కూడా సోమరపోతనం లేదు. అలాగని సంక్షేమ పథకాలు ఏమీ ఆపలేదండి. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏమీ ఆపలేదు. కానీ ఏంటంటే మన రాష్ట్రం అభివృద్ధి చేస్తూ రోడ్లు కూడా అభివృద్ధి చేస్తూ మన డెవలప్మెంట్తో సహా సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుందండి. ఈ మే నెలలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏమంటారంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఏంటంటే ఈ మే నెల నుంచి కూడా అమ్మఒడి కానివ్వండి అన్నీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఏ సంక్షేమ పథకం కూడా సార్ ఇచ్చింది ఏది కూడా ఒక మాట అన్నారంటే ఆ మాట కట్టుబడి ఉంటారండి. మాట ప్రకారంగా అన్నీ కూడా వస్తాయండి. ఇప్పుడు ఫ్లైఓవర్ మాకు ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అండి. ఈ రోడ్లన్నీ కూడా శుభ్రంగా తార్ రోడ్లు అన్నీ మొత్తం అన్నీ వేయించి సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా వేయించారండి సారు. అలాగే ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ అయిందండి. అంటే మా పిఠాపురం ప్రజలకు ఎప్పటి నుంచో కలండి ఈ ఫ్లైఓవర్ ఎప్పుడన్నా మేము చూడగలమని. అంటే మేము మా చిన్నప్పటి నుంచి మేము ఇదే అనుకునే వాళ్ళు ఫ్లైఓవర్ మన పిఠాపురంలో ఉంటుందా అని. మేము ఈ ఫ్లైఓవర్ చూడాలంటే ఏదో ఏ రాజమండ్రి వెళ్ళడం ఏదో వెళ్ళడం అలాంటిది మా ఫ్లైఓవర్ సార్ వచ్చి 59 కోట్ల చిల్లరతోటి ఈ ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేశారన్నందుకు మాకు సార్కి కృతజ్ఞత చెప్తున్నామండి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అంతా అభివృద్ధిలో ఉందండి. కానీ అంటే కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు అన్నది ఇంకా అమలు కాలేదు. పెద్దల దాని మీద దృష్టి పెడతా ఉన్నారు. సూపర్ పథకాలు 6 అంటే ఇది అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా ఉన్నాయి. మీకు గృహిణులకు 1,500 రూపాయలు ఇస్తున్నారు. ఇంకేం రాలేదు. ఉచిత బస్సు ఉన్నారు, ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో నేను రైతునండి. దాన్ని మిషన్ కట్టికి దాన్ని మాకు 1,650 రూపాయలు ఉండేదండి. ఇవాళ 1,400 రూపాయలకి అయిపోయిందండి. అలాగే బియ్యం రేటు తగ్గలేదు. ఈ దాన్ని రైతులకి ఎందుకు తగ్గిస్తున్నారు? అలాగే గతంలో ప్రభుత్వం కూడా కింటాకి 23,000 అమ్మింది. మొన్న నేను న్యూస్ వాళ్ళకి ఇచ్చాను 13,000కి పడిపోయిందటండి. ఈ రైతులకి మరి న్యాయం చేయకపోతే నెక్స్ట్ టైం కష్టంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి నష్టంగా ఉంటుంది. ఏంటంటే ఈ రైతులు ధాన్యం విషయంలో కానీ రైతులు గిట్టుబాటు ధరలు అలాగే రైస్ తగ్గించమనండి, మాకు బాధ ఉండదు. కానీ ఇవాళ 1,500 రూపాయలు కొని 60 రూపాయలు రైస్ అలా అమ్ముతున్నారండి. అది దాని రేటు రైతు అన్నీ పెరిగాయండి. సపోజు మొన్నటికి ఇప్పటికి పిప్పల నెలలోనే ఎరువుల బస్తాకి 200 రూపాయలు పెరిగాయండి. మరి దాని రేటు తగ్గిందండి గత ప్రభుత్వం. అది కరోనా టైంలో కూడా
మనకి 1650 రూపాయల చొప్పున మనకి ఆ యొక్క కరోనా టైంలో కూడా కొన్నారు. కానీ వేళ రేటు ఎంత పడిపోయిందండి దాని రేటు. అది కొంచెం రైతుల మీద దృష్టి పెడితే మీ ప్రభుత్వం రైతు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇది ఒక దృష్టి పెడితే మళ్ళీ వచ్చే టైం కూడా కూటమి వస్తుంది. కానీ రైతుల నుంచి దృష్టి పెట్టబోతే మాత్రం కూటమి మాత్రం రాదండి. మొత్తానికి అయితే చాలా బాగుందండి. ప్రభుత్వం ఎలాగ పనిచేస్తుందంటే రోడ్లన్నీ కూడా చాలా స్పష్టంగా దృఢంగా కూడా వేస్తున్నారు. రోడ్లు ఇన్నాళ్ళు క్వాలిటీ తక్కువ అలాగ వేసేవారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా పిఠాపురం అంటే ఎక్కడికెక్కడికి వెళ్ళి పిఠాపురం ఎక్కడ ఉందంటే కాకినాడ పక్కన ఉంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇవాళ పిఠాపురం ఎక్కడ ఉందంటే పిఠాపురం పక్కన కాకినాడ ఉందని చెప్పుకోవాల్సిందండి. ఎక్కడికి వెళ్ళినా వైజాగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా పిఠాపురం అంటే ఏదో చిన్న చూపుని చూసేవారు. రాజకీయంలో కూడా చిన్న చూపే చూసేవారు. రాజకీయం అంటే అక్కడ ఆ అల్లడప్పగా ఉంటుంది పెద్ద బాగుంది అనేసి అనుకోరండి. కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత ప్రతి దిక్కున కూడా పిఠాపురం అంటే ఇది అని చెప్పుకునేలా మేము పిఠాపురం అని చెప్పుకోవడానికి ఉందండి. గతంలో అదే ఎప్పుడన్నా మన సినిమాల్లో చూస్తుంటాం రజనీకాంత్ నడిచి వెళ్తుంటే రోడ్లు అవుతుంటాయని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకుండానే రోడ్లు అవుతున్నాయి. అంత గుణంగా బలంగా చాలా బాగున్నాయి రోడ్లు. సావరకోట రోడ్ చూస్తూ ఉంటారు. మీరు అడగకలేదు, మీరే చూస్తున్నారు కదా. ప్రతి దిక్కున మాత్రం చాలా బాగుందండి. అలాగే మున్సిపాలిటీ వర్కులు కూడా చాలా బాగా చేస్తున్నారు. రోడ్లు కాలువలు క్లీన్ చేయించడం, తర్వాత లేడీస్కి చాలా ఇబ్బందులు కలిగేది బయట తిరగాలంటే. అలాంటిది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం రాని పవన్ కళ్యాణ్ గారు రాని రోడ్ల మీద ఆడవాళ్ళు తిరగాలంటే చాలా బాగా ఇబ్బందులు లేకుండా తిరుగుతున్నారు. అదొకటి మాత్రం ఖచ్చితంగా చెప్తానండి. చాలా బాగుంది. ఎలా సూపర్ 6 పథకాలు అన్నారు కదా, సూపర్ 6 పథకాల మీద మీ అభిప్రాయం ఏంటండి? పథకాలంటే కొంచెం జరుగుతుందండి. ఒకసారి అవ్వ కదండి, వచ్చి ఇంకా 4 సంవత్సరం కూడా అవుతున్నది. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. కానీ బాగుంటుందండి. అంటే ఫ్యూచర్ బాగుంటుందని మా పిఠాపురం ఇంకా బాగా డెవలప్ అవుతుందనేసి మేము అనుకున్నాం. అంటే మా ఎదుర్కొంటే మాత్రం ఇక్కడ దోళసంతా ఉన్నాయి, ఇలాగా కొన్ని మా చుట్టుపక్కల రోడ్లు ఉన్నాయి, కొన్ని వర్కులు జరుగుతున్నాయండి. దానికైతే మేము ముందుగా అనుకుంటున్నాం బాగా జరుగుతుంది, ఇంకా బాగుంటుందని చెప్పేసి. కానీ కొంచెం కార్మికులు వర్కులు గట్రా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కొంచెం ఆయన దృష్టి పెట్టాలా. రైతులు కూడా గిట్టుబాటు రేటు రావట్లేదని ఒకరు ఆల్రెడీ చెప్పారు కదా. ఆ రకంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే రైస్ రేటు ఎలా కొనుక్కుంటే రేట్ ఎక్కువ ఉంది, దాని రేటు పాపం చాలా తక్కువ వస్తుంది. ప్రతిదీ మిషన్లు రాని వాళ్ళకి కూలీలు గిట్టుబాటు అవ్వక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అదొకటి కొంచెం దృష్టి పెట్టుకుంటే బాగుంటుంది. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి చాలా మంది ఇప్పుడు మేము మాట్లాడిన వాళ్ళు విమర్శలు కూడా వచ్చినాయి. అందుబాటులో ఉంటున్నదంటే అందుబాటులో ఉండేలాగా ఆయన ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బందులు ఏం కలుగుతున్నదని మాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఇన్ని చేయాలంటే చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే ఆయన రావాలంటే ఖర్చుతో జరిగింది. ఆ ఖర్చు పెట్టి కంటే దీని మీద అభివృద్ధి చేస్తారు కదండి. దానివల్ల కొంచెం ఇది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండేలా చేసేలా ఉంటే ఆయన కొంచెం ఇబ్బంది పడతారు కదా, జనాలు కూడా ఇబ్బంది పడతారు. పవన్ కళ్యాణ్ అయితే బాగా చేస్తున్నారు. ఇంకా అంటే మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ భూమిలో ఒక మొక్క చిగురులా వస్తుంది, అది వృక్షం అవ్వాలా, నీడ రావాలా, అంతవరకు వెయిట్ చేయాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాలేదు, ఏం జరుగుతలేదంటే ఇక్కడ ఇంతగా అవసరాలు లేవండి. చుట్టువైపులో ఉన్న అవసరాలు ఆయన తీరుతున్నాడు. ఇంకా ఇక్కడ అవసరం వచ్చినప్పుడు చేస్తాడు. ఇంకా బయట ఇంకా హైవే రోడ్లని ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రతిదీ డెవలప్మెంట్ ఉంది. చూసిన వాళ్ళు ఒకలా చూడని ఒకలా చెప్తున్నారు. ముందు ఇంకా 1 ఇయర్ అయింది ఆయన పదవిలోకి వచ్చి. ఇంకా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ప్రతి ఒక్క పని ఆయన ఒక దాన్ని చూసుకుంటూ వస్తున్నాడు. ప్రతి పని అతని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఏది అతని ఆధ్వర్యంలో జరగకుండా లేదు. ఇక్కడ ఉన్నా సరే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఆయనకి వెళ్తూ ఉంటుంది. పిఠాపురంలోకి ఏం కావాలన్నది ఆయన చూస్తూ ఉంటారు. మాకైతే ఇక్కడ ఇబ్బంది అయిన వల్ల ఇబ్బంది ఏం లేదండి. కానీ ఇంకా ఇప్పుడిప్పుడే మన జనసేన పార్టీ నిలబడుతుంది కాబట్టి దాని మీద ప్రచారం వేరేగా ఉన్నాయి. కానీ అవన్నీ కరెక్ట్ కాదు. ఆయన చేసేవన్నీ కూడా మంచి పనులే. ఇంకా ముందు ఇంకా చేస్తారు. ప్రజలందరూ కూడా ఆయనకి సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్తుంది. ఎవరో చెప్పుడు మాటలు తీసి ఆయన్ని విమర్శిస్తే ఆ విమర్శలు వేరేగా ఉంటాయి. సూపర్ 6 పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? పథకాలు ఒకటి అమలు అవుతున్నాయండి. పథకం ప్రతి ఒక్కటి కూడా అందరికీ చెందుతున్నాయి. ప్రతి నెల పెన్షన్ అందరికీ వస్తుంది. ప్రతి పెన్షన్ కూడా వాలంటీర్లకు అందరికీ పంచిపెడుతున్నారు. ఎవరికి కూడా పెన్షన్ వల్ల ఏ ఇబ్బందులు లేవు. రేషన్ అన్నిటికీ వస్తుంది. 10 ఇంటికి కూడా నీటిపారుదల శాఖ అని చెప్పేసి ట్యాప్ కొలాలు ఇచ్చారు. ఎవరికి వాళ్ళకి ఎంచుకోమన్నారు. ఎవరిష్టం బట్టి వాళ్ళు ఎంచుకుంటే వాళ్ళు ఉంటారు. అది జనగా మున్సిపాలిటీ తీసుకున్నది. పదవులు అన్నీ కూడా బాగున్నాయండి. ఎమ్మెల్సీగా నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఎలా ఉండబోతుంది? ఆయన సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం ఎలా చూడబోతున్నారు అంటారు? అది ఆయన చేస్తాను అంటున్నారు. మరి ఇంకా ముందు నాగబాబు గారిని కూడా చూడాలా. అయితే ఆయన వెనకాలే తిరుగుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో నమ్మకం ఉంటే కానీ ఆ ఎమ్మెల్సీ పదం ఆయనకి ఎవరు ఆయన ఎమ్మెల్సీ పదం ఇచ్చారంటే దాని తగ్గట్టుగానే నాగబాబు గారు కూడా చేస్తారని మేము అనుకుంటున్నాం. పిఠాపురానికి మేము ఇంకా ఎన్నో
ఉపకారాలు చేయాలని నాగబాబు గారిని మన డిప్యూటీ సీఎం గారిని సార్ని కూడా ఇంకా మేము వేడుకుంటున్నాం. ఎలా ఉంది గత ప్రభుత్వ పరిపాలనకి ఇప్పటి పరిపాలనకి ఎలా ఉంది? మీరే చూసుకోవచ్చండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం చేసుకోకుండా బయట నుంచి నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసుకుంటూ అరకు అవ్వచ్చు, పాడేరు అవ్వచ్చు, అక్కడి నుంచి బీటీ రోడ్లు స్టార్ట్ చేసుకుని ముందు రోడ్ల నుంచి మొదలుపెట్టుకుని మొత్తాన్ని కూడా చేసుకుంటూ వస్తున్నారు. ప్రతిదీ కూడా అంటే కొంతమంది అంటారు సూపర్ 6 పథకాలు అమలు అవ్వట్లేదు అని. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేసుకుంటూ రావడానికే 2.5 సంవత్సరాల టైం సరిపోదు. అలాంటప్పుడు సూపర్ 6 పథకాలు ఎలా అమలు చేస్తారు? టైం పట్టుద్ది. అమ్మఒడి అవ్వచ్చు, రైతు బంధు అవ్వచ్చు, ఏదైనా సరే అమలు అవుతుంది. అందరికీ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా ఏ పథకం అందాలో ఆ పథకం ప్రతిదీ కూడా అందుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందే ప్రజల ప్రభుత్వం, చాలా మంచి ప్రభుత్వం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉందని నేను ఒక్కనే కాదు, ఎవరు విన్నా సరే, ఎవరిని అడిగినా సరే చాలా పాజిటివ్గా చెప్తాను. ఏ పక్క వెళ్ళినా సరే గుంతల రోడ్లు, డ్రైనేజీలు లేవు. మోస్ట్ ఇంపార్టెంట్ వీటి మీద దృష్టి సారించారు మా పవన్ కళ్యాణ్ గారు. వర్కులు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఈ ఆర్ఓబి కోడ సెంటర్లో ఉన్న ఆర్ఓబి వంతుని కూడా పాస్ అయింది 59 కోట్లతో, అది కూడా అవుతుంది. నెక్స్ట్ దొరసాల దగ్గర షెడ్యూల్ నిర్మించి అది కూడా చేస్తున్నారు. ప్రతిదీ కూడా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పాలన అయితే అండి గత నేను తెలుసుండగా 15 సంవత్సరాలు పట్టించి చేయలేని అభివృద్ధి 9 నెలల్లోనే జరిగింది. అంటే నేను ఆ పార్టీయే అలాగని కాదు. డ్రైవర్ కాలనీ అని ఉంది పిఠాపురంలో, ఏ ప్రభుత్వం కూడా అక్కడ రోడ్డు ఎంచలేకపోయింది. మేము చూస్తుండగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. డైలీ 4-5 యాక్సిడెంట్లు అయిపోయాయి. అంటే ఉప్పాడు వెళ్ళి దారి అండి డ్రైవర్ కాలనీ, అది ఆయన రాగానే వేసారు. అలాగే సోమలకోట రోడ్డు ఏ ప్రభుత్వం కూడా వేయలేకపోయింది, ఆయన వేయించారు. తర్వాత ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే పిఠాపురానికి పశువుల సంత అన్నది ఏ పార్టీ కూడా ఎవరు కూడా కనీసం అక్కడ తుక్కు కూడా ఎత్తించేవారు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక దానికి కొన్ని నిధులు తెచ్చి ఈరోజు ఒక 4 స్లాబ్లు, 4 గేట్లు, 4 పంపులు పెట్టేస్తున్నారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా అన్నది మీకు కనిపించిందా? కనిపించిందండి. ఆల్రెడీ 9 నెలలుగా చాలా తేడా కనిపించింది. ఈ 5 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి పిఠాపురం ఒక సుందరవనంలా తయారవుతుందని మేము అనుకుంటున్నాం. వర్మ గారికి వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు, దానికి మీరేమంటారు? అలా అనుకుంటే 154 చోట్ల ఈయన త్యాగం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు 154 చోట్ల త్యాగం చేశారు. ఆయన ఎక్కడ త్యాగం చేశారు అనేది చెప్పుకున్నారు. అలా చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రజారాజ్యానికి పిఠాపురంలో 40 మంది తిరిగారండి. ప్రజారాజ్యం సీటు వస్తుందేమో అని చాలా డబ్బులు ఖర్చు పెట్టి 40 మంది తిరిగారు. ఈ 40 మంది కూడా ఎవరికి సీటు రాలేదు. బయట అవుట్ ఆఫ్ ఒక వంగ గీత గారు వచ్చారు. అలా ఎవరికాలు త్యాగం చేశారు అనుకుంటే ఎలా కుదురుతుందండి? ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేశారు కదా నాగబాబు గారు, ఆయన ఆధ్వర్యంలో పిఠాపురం ఎలా ఉండబోతుంది? ఆయన అయితే ఇక నుంచి పిఠాపురం 10 రోజులకు ఒకసారి వచ్చి చూసుకుంటారని మేము అందరూ అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఒక నాయకులు కావాలి కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు రావడానికి ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన మినిస్టర్లు 5 మినిస్టర్లు తీసుకున్నారు కాబట్టి ఆయనకు అవ్వదు కాబట్టి ఆయన స్థానంలో ఈయన ఉంటారని మేము అనుకుంటున్నాం. పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మీరు పరిపాలనకు సంబంధించిన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ? మేము ఏ ఛానల్కి కొమ్ము కాసే వాళ్ళం కాదు. అలాగే మరి గత పరిపాలన వదిలేయాలంటే ఏ పరిపాలన వచ్చినా జరే. ఇప్పుడు ఏ పరిపాలన వచ్చినా గత పరిపాలన వదిలేయాలని తల్లి. ఇప్పుడు మేము ఉన్నాం, మా పార్టీ మేము వచ్చి మేము చేస్తామని చెప్పామండి. అలాగా మేము వచ్చాము, చేస్తున్నామండి. అది ఎలా ఉంది? 9 నుంచి 10 నెలల పాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఒకవేళ పార్టీ పరంగా చెప్పినా మేము అలా చెప్పం, తప్పండి. ఏంటంటేనే ఇల్లు కానీ పండుగ కాదు, అది మీకు తెలుసు. ఆడవాళ్ళకి ఇంకా చాలా 4 సంవత్సరాలు చేయాలి తల్లి. ఇలా బోళ్ళు కానీ పనులు ఉంటాయి, చేయాలి. ఇలా ఒకళ్ళు నచ్చిద్ది, నచ్చకపోద్ది. వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు, ఏం చేస్తారు ఏటని. చేస్తాం తల్లి. 10 కాలాల పాటు మిగిలిన వాళ్ళు అందరూ ఉండగా మా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు కావాలి. సీఎం కాకుండానే ఇండియా బాగుండేలాగా ప్రధానమంత్రిని కావాలని కోరుకుంటున్నాం మేము. అలా మీ అందరూ అందులో ఉంటేనే కానీ మేము అవ్వం. మేము చేయాలని మేము ఉండాలన్నా మీరు అందరూ ఉంటేనండి. బెల్లం మొక్క ఉన్నదంటే సేవలన్నీ వస్తాయండి, లేకపోతే సేవలు రావండి. అలా మేము చేస్తాం గొప్పతనం కాదండి. అంటే మేము అలా అన్నామని అనుకోకండి. అంటే మా పార్టీ తరఫున మేము అలాగా అంటున్నాం. అయితే మీరు అందరూ దేవుళ్ళు మీ చల్లదనం అందరూ ఉంటే మా పవన్ కళ్యాణ్ గారు నిలబడగలరు. నిలబడితే మేము అందరం కలిసి పార్టీ నిలబడగలదు అండి. పార్టీ నిలబడిందంటే మేము ఏమన్నా చేయగలదు అండి. మీరేమేమి చేయలేమండి. మేము అలా మీరు ఏమన్నా
మమ్మల్ని ఆశ్రయ చేస్తాను. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్సీ పదవిని నాగబాబు గారు తీసుకున్నారు కదా, ఆయన తీసుకున్న ప్రమాణ స్వీకారం అవగానే అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలెట్టారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అభివృద్ధి అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఎలాంటి అభివృద్ధి? మాకు పెద్ద అయితే మా అన్నగారు మా నాన్నగారు అన్నట్టు పెద్ద ఇదండి, పెద్ద అభిమానం. అలాంటి నాయకులు ఉండి చెయ్యాలని చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఆయన రాకతో వర్మ గారికి రాజకీయ భవిష్యత్తు దూరం అవుతుందని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. పొరపాటండి. అయితే దానికే ఉందండి, హోటల్లోకి వెళ్తాం పలానా తినాలని ఉంటుంది, అది ఆ టైంకి అయిపోవచ్చు. ఇది అందరూ కావాలంటే ఎలా అండి? ఇప్పుడు సాఫ్ట్వేర్ బాగుంది అన్నారు మా అబ్బాయి చదువుకునేప్పుడు. మా అబ్బాయి చదువుకునే సాఫ్ట్వేర్ పడిపోయింది, ఇంటికాడ కూర్చున్నాడు. ఏం చేస్తామండి మరి? సాఫ్ట్వేర్ ఉందనే బాగుందనే కదా ఉద్యోగం. వచ్చినోడికల్లా జాబులు కావాలంటే ఎలాగండి? వచ్చినోడికల్లా జాబ్ అంటే మరి చదువుకున్నవాడల్లా జాబ్ అంటేనే మరి అక్కడ జాబులు లేని దానికి ఏం చేస్తారు తల్లి? సరే మనం ఆలోచించండి. ఇప్పుడు నాకు పదవి కావాలందా? మరి నేను జనసేన నాయకునే, నేను 40 సంవత్సరాలు పెట్టి రోడ్డు మీద ఎడుతున్నాను. ఏదో నాకు మరి ఎవరొకరు వస్తున్నారు, అడుగుతున్నారు, ఓటేస్తున్నాం కదండి. మరి మనల్ని కర్ణించేవాడు అలాగని మనం ఎత్తేలాగా, మనం ఎదురుకని తిరిగితే అలాగా కొత్తదండి. ఏదైనా నిలబడితే అలాగే ఏదో సంవత్సరం ఎదిగేదిగా ఏదో వడ్డీకి చేరుతా అండి ఉండాలి. కోపడకూడదండి. అందరికి పదవాలంటే ఎలా కుదురుతుంది? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మీరు ఇది తట్టుకుని ఉన్నారు, ఇంకో 10 మంది తిరుగుతుంటే మీది తగ్గుతుంటుంది.